హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటాను. అయితే నేను ఇప్పటి వరకు కట్ చేసిన బ్లౌజులు అందరికీ బాగున్నాయి అక్క, చాలా బాగున్నాయి, మీరు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని అంటున్నారు. కానీ ఒక్కొక్కరేమో నేను చెప్పిన కటింగ్నే వీడియోస్ పూర్తిగా చూడకుండా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, షోల్డర్ జారిపోతుంది, చెప్పండి మళ్ళీ నేను చెప్పిన కటింగ్ని మళ్ళీ చెప్పండి అక్క అని అంటున్నారు. ఒకసారి పావని టైలరింగ్ బ్లాగ్స్ మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, ఆ ఛానల్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. సో మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి మీరు వీడియోస్ చూసి మీకు ఏది కావాలన్నా వీడియోస్లో నేను అప్లోడ్ అయితే చేశాను. చూసి ఒకవేళ లేకుంటే నాకు ఖచ్చితంగా చెప్పండి, నేను మీకు తప్పకుండా చెప్తాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, మళ్ళీ అవి పోస్ట్ చేస్తే కొందరు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చెప్పినవే చెప్తున్నారు అని అంటున్నారు, అవి తప్ప మీకు ఇంకా ఏం రావా అని అంటున్నారు. మళ్ళీ అడిగినప్పుడు చూపించాలి కదా అనేమో నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా సరే ఒకసారి పావని టైలరింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ బ్లౌజ్ కటింగ్ కానీ టిప్స్ కానీ నచ్చితే తప్పకుండా వీడియోస్ వెళ్ళి చూడండి. అలాగే ఏదైనా షార్ట్ వీడియోలో కావాలి అనుకుంటే కూడా షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి, పాపులర్ అని కొట్టి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి ఒక్క టిప్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఓకేనా? అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, జస్ట్ టేప్ కొలతలతోటే నాకు చెప్పండి ఎలా చెప్తారు అని అడిగారు. ఓన్లీ టేప్ కొలతలతోటే 34 సైజ్ బ్లౌజు నేను ఎంత తీసుకోవాలి, ఎంత లెంత్ ఉంటుంది, ఎంత ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి, ఎంత బ్యాక్ నెక్ పెట్టుకోవాలి, షోల్డర్ జారకుండా అండ్ చంక దగ్గర ముడతలు రాకుండా ఓన్లీ టేప్తోనే ఏ విధంగా నార్మల్ చెస్ట్ ఉన్నప్పుడు, నార్మల్ నెక్ ఉన్నప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా రావాలి, ఆర్మ్ రౌండ్ కింద ముడతలు రాకుండా, చెస్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్కు పెట్టినప్పుడు హుక్కు దగ్గర టైట్గా పట్టేయకుండా, అలాంటి టిప్స్ నేను ఉపయోగిస్తూ మీకైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను. తప్పకుండా చూడండి, బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ వీడియో. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను, ఓకేనా? ఇది 34 సైజ్ బ్లౌజు. నేను బ్లౌజ్ని యూజ్ చేయకుండా ఓన్లీ టేప్ కొలతలతోటి ఈజీ మెథడ్లో మీకైతే చెప్పేస్తాను. క్లియర్గా వినండి, విన్న తర్వాత పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. స్కిప్ చేస్తే మటుకు మీకు ఎక్కడైతే మీరు పాయింట్ కావాలనుకుంటారో అక్కడ మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా టోటల్ వీడియోనైతే చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 34 సైజు, ఈ 34 చూడండి, ఇదిగోండి నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి నేను ఇప్పుడు కట్ చేసేది. ఇది కోర్ పార్ట్లు 2 అటువైపు వేసుకొని ఇక్కడ వెనక భాగం కట్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకుంటాను, అది కూడా 34 సైజు నడుము కాదండి, 34 సైజు చెస్ట్ తోటి నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. సో 34 సైజ్కి అప్రాక్సిమేట్లీ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది అని నేను ఇప్పుడు చెప్తాను. మీరు తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి, చాలా బాగా నచ్చితే షేర్ కూడా చేయండి, ఓకేనా? ఇది యూజ్ వస్తుంది అనుకుంటే పక్క వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్, హై పాయింట్స్, లైక్, ఓకేనా? ఇప్పుడు మనం వెళ్ళిపోదాం కటింగ్లోకి. ఇది 34 చెస్ట్ అనమాట. 34 చెస్ట్కి ఇక్కడ మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఈ విధంగా తీసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కటింగ్ అయితే చేసేసుకుందాం, ఓకే? ఇది ఖర్చుకి తీసుకున్నాం. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకు 14.5. సో ఈ ఖర్చుకి వదిలిపెట్టి 14.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకుందాం. చూడండి, 14.5 ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ హైట్ ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక లైన్ తీసుకొని బ్లౌజు హైటు, ఈ జాకెట్కి హైట్ అయితే మనం తీసుకుందాం, ఖర్చుకి ఇంకా కొంచెం పైకి ఈ విధంగా తీసేసుకుందాము. ఇప్పుడు బ్లౌజు హైట్ అయితే వచ్చింది 34 చెస్ట్ అనమాట. ఇది 34 చెస్ట్. నేను చెప్పిన తర్వాత కూడా చెస్టా నడుమా అని అడుగుతున్నానండి. నేను ఎప్పుడు కానీ ఏ వీడియోలో చెప్పినా చెస్ట్ కొలతలతోనే చెప్తానండి, నడుము కొలతలతోటి నేను చెప్పను. సో చెస్ట్ కొలతలతోనే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ 34కి వెనకాల భాగం 17 ఉంటుంది, ముందు భాగం 17, 34. అంటే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి 2 భాగాలు ఉన్నాయి, ఇదొక భాగం ఇదొక భాగం. అంటే మనం ఎంత పెట్టుకోవాలి, 17లో సగం
అంటే 8.5 8.5 17 ఇంచులు చూసారు కదా. 17 ఇంచుల దగ్గర అంటే 8.5 దగ్గర మనం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్క్ తీసుకోవాలండి. ఇది మనకు బ్లౌజు కరెక్ట్ విడ్త్ అనమాట, చెస్ట్. ఓకే, ఇప్పుడు ఖర్చుకి ఒక 2 ఇంచులు, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు, 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు వద్దన్న వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకోండి. ఖర్చు మాకు చాలా కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకే, ఇది బ్లౌజ్ హైట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ చెస్ట్ భాగం అయిపోయింది. ఇప్పుడు నడుము తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి 34 సైజ్కి 3.5 లేదా 1/4 ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. పావు తక్కువ 4 దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఈ విధంగా ఒక లైన్ గీసుకొని బ్యాక్ సైడ్ డాట్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ హైట్ ఎంత ఉండాలి? 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే డాటు మార్కింగ్ ఇలా వస్తుందో బ్యాక్ సైడ్ కూడా అంతే విడ్త్ తోటి డాట్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అంటే ఇక్కడి వరకు వాళ్ళకు ఉంది. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా ఒక మార్క్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, చంక ఎంత తీసుకోవాలి, భుజం ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. 34 సైజ్ వాళ్ళకి భుజము 5 ఇంచులు తీసుకోండి. ఓకేనా, 5 ఇంచెస్ భుజం తీసుకోండి. షోల్డర్ ఇక్కడ నుండి ఖర్చుకు వదిలిపెట్టేసి ఇదిగోండి 5.5 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుండి 5 ఇంచెస్ తీసుకున్నారు, అలాగే ఇక్కడ నుండి కూడా 5 ఇంచెస్ తీసుకొని, అలాగే ఇక్కడ నుండి కూడా 5.5 తీసుకొని కరెక్ట్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఇలా ఒక స్క్వేర్ షేప్లో మనం చంక రౌండ్ తీసుకుందాం. అయితే చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, చంక కింద ముడతలు వస్తున్నాయి అక్క, చంక కింద ముడతలు వస్తున్నాయి. ఎప్పుడు కానీ చెస్ట్ మనకు 34 సైజ్ ఉంది అంటే 8.5 ఉంది. అయితే వాళ్ళ హ్యాండ్ అనేది చేతులు కొంచెం దొబ్బుగా ఉండి మంచి పుష్టిగా ఉన్న వాళ్ళకి 8.5 ఆమ్ రౌండ్ వస్తుంది. కొంచెం సన్నగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఓ 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది ఆమ్ రౌండ్. ఇంకా కొంచెం సన్నగా ఉన్నారు అంటే 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది. అయితే నేను మీకు చెప్పాలన్నది నాకు ఎలా చెప్పాలంటే, మీరు బ్లౌజు కట్ చేసేటప్పుడు వాళ్ళ ఆమ్ రౌండ్ కొలుచుకోండి. వాళ్ళ ఆమ్ రౌండ్ మన ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందా అని చూడండి. లేదా మీరు వాళ్ళు బ్లౌజ్ ఇస్తే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఆ బ్లౌజ్ ఆమ్ రౌండ్ అయినా కొలుచుకోండి. ఆ బ్లౌజ్ ఆమ్ రౌండ్ కొలుచుకొని సేమ్ అంతే మనము ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. అది కరెక్ట్గా ఉంది అనుకోండి. సో ఒకవేళ మీకు టేప్ కొలతలతో కావాలి, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 6 ఇంచెస్ మనకు హ్యాండ్ ఉంది, 13 ఇంచెస్ లూజ్ ఉంది. కామన్గా 34 సైజ్కి 13 ఇంచెస్ నార్మల్గా ఉన్నట్టు. సో వీళ్ళకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది అంటే 8.25 ఉంది. 8.25 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 8.5 ఉంది. కొందరికి 34 చెస్ట్ ఉన్నప్పుడు 8.5 ఒక భాగం అయినప్పుడు వీళ్ళకి కూడా అంటే 17 ఇంచుల చెస్ట్, 17 ఇంచులు ఉంది వీళ్ళకు ఒక బ్యాక్ పార్ట్. సో ఆమ్ రౌండ్ కూడా కొందరికి 17 ఇంచులే ఉంటుంది, లేదు కొందరికి 16 ఉంటుంది, కొందరికి 16.5 ఉంటుంది. సో వీళ్ళకి ఎంత ఉంది అంటే ఇదిగోండి 16.5 వచ్చింది, అంటే కొంచెం తక్కువగా ఉంది. 17 ఇంచులు ఇదైతే 16.5 ఆమ్ రౌండ్ ఉంది. 16.5ల సగం ఎంత? 8.5, 8.25. ఇది 17 ఇంచులు, 8.5. సో ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 8.25 రావాలి. అది వస్తుందా రాదా నేను వేసిన మార్కింగ్ ప్రకారము ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి 5.5 తీసుకున్నాను, ఇక్కడ షోల్డర్ 5 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 5.5 ఆమ్ డౌన్లో ఇదిగోండి ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి వేసుకున్నాను నేను. 1 ఇంచ్ పైకి వేసుకొని ఈ ఆమ్ స్కేల్ తోటి ఇలా రౌండ్గా అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఇది ఎంత రావాలి? 8.25 రావాలి. 8.25 వస్తుందా లేదా కొంచెం ఎక్కువ వస్తుందా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన మార్కింగ్ అనేది రైటా రాంగా అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది.
చూసారు కదా 8.25 అంటే ఇక్కడ వరకు కరెక్ట్గా మన ఆర్మ్ రౌండ్ వచ్చింది. అంటే నేను 5 ఇంచెస్ ఏమో షోల్డర్ తీసుకున్నాను, 5.5 ఖర్చుకు వదిలిపెట్టి 5.5 ఏమో ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వేసుకొని చూడండి, ఇక్కడ నుండి ఈ మూల దగ్గర నుంచి ఈ మూలకు ఒక 1 ఇంచ్ వేసుకొని కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా గీసుకున్నాను. మీకు ఎగ్జాక్ట్గా 8.25 వచ్చేసింది. చూసారు కదా. సో ఇప్పుడు మనకు వీళ్ళకు చంక కింద ముడతలు అనేటివి రావు. ఎందుకంటే ఇప్పుడు 8.5 ఏమో వీళ్ళది ఒక భాగం ఉంది, అంటే 16.5 వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఉంది. మనకు కరెక్ట్గా 16.5 వచ్చింది. 16.5లో సగం అనమాట, ఇటువైపు సగం ఇటువైపు సగం. సో 16.5లో సగం 8.25 పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది. సో ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే చంక కింద ముడతలు అనేటివి రావు. ఒకవేళ మీకు 8.5 అంటే ఇక్కడి వరకు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే, చంక డౌన్ అనేది ఎక్కువ తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ చంక దగ్గర సెట్ అవ్వకుంటే ముడతలు వస్తాయి, ఇక్కడ షోల్డర్ కూడా జారిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనకు షోల్డర్ జారొద్దు అంటే నెక్ దగ్గర ఎంత తీసుకోవాలి, భుజం పైన ఎంత తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ దగ్గర ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి, ఇది భుజం అయితే 2.5 తీసుకోవచ్చు, కానీ వీళ్ళకి బ్రాడ్ వద్దు. సో ఇక్కడ ఎంత తీసుకుంటున్నానంటే 2.25 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 2.25 తీసుకుంటున్నాను. ఇక్కడ 2.75 తీసుకుంటున్నాను. 2.75 ఇక్కడ, 2.25 ఇక్కడ. అయితే బ్యాక్ పార్ట్కి 2.25 తీసుకుంటున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి, అప్పుడు మనకు షోల్డర్ అనేది జారదు. సో ఇప్పుడు 2.25 దగ్గర మార్క్ వేసుకున్నాను. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా తీసుకుంటున్నాను. అయితే వాళ్ళు సన్నగా ఉన్నారు, ఎక్కువ వెడల్పొద్దు అనుకున్నారు అంటే ఇక్కడ కూడా 2.25 వేసుకోండి. ఇలా మనం రౌండ్ నెక్నైతే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా 34 సైజు ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా డాట్ పెడతాం మనం, డాట్ పెట్టినప్పుడు కొంచెం ఇలా డౌన్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఇదిగోండి, ఎంత అయితే ఈ ఎక్స్ట్రా వచ్చిందో అంత మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మీకు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఫోల్డింగ్స్ రావు, ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ రావు, షోల్డర్ జారిపోదు, నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ అవ్వదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ విధంగా కటింగ్ మీరు చేసి చూడండి, పర్ఫెక్ట్గా మీ బ్లౌజు మీ కస్టమర్లకే కానీ మీకే కానీ ఈజీ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే కట్ చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రంట్ పార్ట్లో మొదటి ఉక్కు పెట్టే దగ్గర, గల్ల దగ్గర ఉక్కు పెట్టే దగ్గర టైట్గా పట్టేస్తుంది అని చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో అలా ఎందుకు పట్టేస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈజీ మెథడ్లో మీకు ఫ్రంట్ పార్ట్ ముందు భాగము ఏ విధంగా క్రాస్ కటింగ్ కట్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇది ఎంత అంటే అంత నీట్గా ఉంటుంది, అసలు షోల్డర్ జారదు, ఎక్కడ కూడా మీకు డ్రాప్ అవ్వదు, అండ్ ముడతలు కూడా రావండి. చాలా నీట్గా ఉంటుంది ఈ కటింగ్. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకుంటామో చూడండి. ఎలా వేస్తే క్రాస్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది, అది కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుంది, మన హ్యాండ్ సైడ్ ఉంటుంది. అలాగే క్రాస్ బెల్ట్ రావాలి, హ్యాండ్స్ రావాలి, అలాగే ఖర్చుకు మనకు క్లాత్ కూడా ఎక్స్ట్రా కావాలి. సో అలాంటి క్రాస్ ఎక్కడ తీస్తే వస్తుంది అంటే, ఎక్కడ కూడా బిగినర్స్కి జాయింట్స్ లేకుండా మీకు క్రాస్ కావాలి అంటే
నేను వేసే క్రాసు ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా వేసుకొని చూడండి. ఓకే, ఇదిగోండి ఇలా మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసాం కదా, ఇది స్ట్రైట్ అన్నమాట. ఇది అడ్డము నిలువు, ఇది నిలువు, ఇది అడ్డము, ఇది క్రాస్. ఈ క్రాస్లో ఇటు సైడ్ తీసుకున్నా ఇటు సైడ్ తీసుకున్నా మీకు ప్రాబ్లం అయితే ఏం రాదు. సో మనకు హ్యాండ్కి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేనైతే క్రాస్ తీసుకుంటాను. చూడండి ఇలా క్రాస్ తీసుకుంటాను, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది, ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఈ క్రాస్ బెటర్ క్రాస్, ఎక్కడ కూడా మీకు జాయింట్స్ అనేటివి రావు, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నేను ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే మీకు సగం ఫ్రంట్ పార్ట్ వచ్చినట్టే అలా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ వేసుకోవడం వల్ల. సో మళ్ళీ మార్కింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేస్తే చాలా టైం పడుతుంది, అది కూడా మనకు సెట్ అవ్వదు. సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 6 ఇంచెస్ దగ్గర మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఉంది. ముందు భాగం నెక్ 6 ఇంచుల దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ ఖర్చుకైతే కంపల్సరీ తీసేసుకోవాలి, ఇక్కడ ఖర్చుకి కంపల్సరీ తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది నెక్కి గీసుకున్నాము. ఇప్పుడు 34 సైజ్ వాళ్ళకి మనం చెస్ట్ 34 అండి, చెస్ట్ వాళ్ళకి ఎంత మనం సెంటర్ పాయింట్ తీసుకోవాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి దాటి ఎంత తీసుకోవాలి, అలాగే చంక దాటి ఎలా తీసుకోవాలి అండ్ ఈ ముందు దాటి ఎంత తీసుకోవాలి అనేది ఈజీ పద్ధతిలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి తీసేసి 10 ఇంచుల దగ్గర మనం ఒక్క మార్క్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. చిన్న డాట్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 34 సైజ్ వాళ్ళకి 10 ఇంచులు అయితే తప్పకుండా ఉంటుందండి. 34 వాళ్ళకి 10 దగ్గర చెస్ట్ పాయింట్ ఉంటుంది. సారీ, ఇక్కడ నుండి పావు తక్కువ 4 దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చుకి అవన్నీ ఏం తీయలేదండి, డైరెక్ట్ నేను ఈ లైన్ నుంచే తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ లైన్ నుంచే తీసుకున్నాను. పావు తక్కువ 4, ఇక్కడ నుండి 10 ఇంచీలు, ఇక్కడ నుండి పావు తక్కువ 4 కరెక్ట్గా డాట్ పాయింట్ మీకు వస్తుంది. సో 34 సైజ్ వాళ్ళకి నార్మల్ చెస్ట్ ఉంది. నార్మల్ చెస్ట్ ఉన్నప్పుడు 3 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు డాటు. ఇక్కడ 2.5 వరకు పెట్టుకోవచ్చు డాటు. 2.5 నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకోవచ్చు. అంటే డాట్ వచ్చేసి 2.5, 1/2 ఇంచు, ఖర్చు మొత్తం కలిపి 3 ఇంచులు కదా. ఈ 3 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోండి. అలాగే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక లైన్ గీసుకోండి. ఇది చెస్ట్ పాయింట్ అనమాట. చెస్ట్ పాయింట్, ఇది క్రాస్ బెల్ట్ పాయింట్. సో కరెక్ట్గా మీరు షేప్ రావాలి అనుకుంటే ఇక్కడ నుండి 3.75 ఓకే, 3.75 ఇక్కడ నుండి రావాలి. ఇక్కడ నుండి 10 ఇంచెస్ వద్ద మీరు ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా ఇది షేప్ పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. మాకు అసలు డాట్స్ పెట్టడానికి రావట్లేదండి అని అడుగుతున్నారు. ఈ పద్ధతిలో కనుక మీరు డాట్స్ పెట్టుకుంటే ఒక్కసారి పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ తీసుకొని, అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ తీసుకొని ఇలా డాట్ అయితే పెట్టేసుకోండి. ఈ డాట్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటే మిగతా డాట్లన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇది ఒక్క డాట్ మీరు కరెక్ట్గా గీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడి వరకు నేను ఒక 1 ఇంచ్ తేడాతోని డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌను, ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకొని ఎక్కడైతే డాట్ కార్నర్ ఉంటుందో ఆ కార్నర్ నుండి ఇక్కడి వరకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడి వరకు చూసారు కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ తీసుకున్నారు కదా, అలాగే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇక్కడ నుండి 1, నేను ఇక్కడ నుండి 1/2 ఇంచ్ కిందికి తీసుకున్నాను, ఇక్కడ నుండి 1 ఇంచ్ కిందికి పైకి తీసుకున్నాను. ఇలా పైకి తీసుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్లేస్లో కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే షేప్ వచ్చేస్తుంది. కప్ షేప్ లాగా
చాలా అంటే చాలా బాగా వస్తుంది షేప్. ఓకే, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని క్రాస్ బెల్ట్కి వేసుకున్నారు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి వేసుకొని ఈ క్రాస్ బెల్ట్కి ఎండ్, ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనమాట. ఓకే, ఇలా ఈ డాట్కైతే మార్కింగ్ వేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ రెండిటికి సెంటర్లో మనం ఈ డాట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఈ రెండిటికి సెంటర్లో ఈ డాట్ తీసుకొని ఈ డాట్కి 2 ఇంచుల విడుతుతోటి మనం ఒక పాయింట్ అయితే తీసుకోవాలి. ఇలా 2 ఇంచుల పాయింట్ ఇక్కడ నుంచి 2 ఇంచులు. ఓకే, అది కూడా మళ్ళీ ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ పొజిషన్లో చూసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం డాట్ అయితే తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి కూడా 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ 3 డాట్లు ఈ విధంగా వస్తే మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఓకే, ఈ రెండిటికి మిడిల్లో ఈ ప్లేస్లో 4th డాట్ ఈ విధంగా తీసుకోండి. ఈ 4th డాట్ మనకు ఆప్షనల్, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఊరుకోవచ్చు. ఇలా డాట్ పెట్టలేదనుకోండి, ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకోండి. ఈ డాట్ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడి వరకు కట్ చేసుకుంటే ఈ డాట్ అనేది ఇంకా కొంచెం పైకి వస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 4 డాట్స్ అయిపోయినాయి. 4 డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది ఇలా రౌండ్గా తీసేసుకుందాం ఈ విధంగా. అయితే ముందు నెక్ అనేది రౌండ్గా లేదు, వేసుకున్నప్పుడు ఇలా వీ షేప్ లాగా వస్తుంది. కట్ చేసుకున్నప్పుడు రౌండ్గానే ఉంటుంది, వేసుకున్న తర్వాత వీ షేప్లో వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. ఎందుకు వస్తుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఈ విధంగా గీస్తారు. గీసిన తర్వాత ఇక్కడి వరకు మనం ఖర్చు తీసుకుంటాం, రైట్? ఇక్కడి వరకు ఖర్చు తీసుకొని ఇంత తీసేసుకుంటే వేసుకున్న తర్వాత ఇది వీ షేప్ లాగానే కనబడుతుంది. సో దానికి ఎలా చేయాలి సొల్యూషన్? ఇక్కడ మనం విడుతూ రౌండ్గా రావాలంటే ఎలాంటి టిప్ యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం దీనికి ఎంత తీసుకున్నామో 2.75 ఇక్కడ తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ సైడ్ ఎంత తీసుకున్నాము 2.25 తీసుకున్నాం, రైట్? 2.25 ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు అంటే ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ ముందుకు వేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా ముందుకు వేసుకోవాలి. ఎంత అయితే మనము ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 2.25 తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ముందుకు వేసుకున్నారు కదా, ఇక్కడ 2 వెనకాలకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మన నెక్ అనేది రౌండ్గా వస్తుంది. అలాగే మీకు కుట్టిన తర్వాత కూడా షేప్ అవుట్ కాకుండా నీట్గా ఉంటుంది. అలాగే షోల్డర్ కూడా జారకుండా మీకు ఇది ముందుకి తీసుకొస్తుంది. అంటే మీకు టోటల్గా షోల్డర్ అనేది జారిపోదు. చూడండి నెక్ ఎంత రౌండ్గా వచ్చింది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో కొంచెం డౌన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే ఈ లైన్ తీసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఇక్కడ వేసుకొని ఒక 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ అంత కానీ ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. మీకు గనక ఎక్కడైతే చంక కింద ముడతలు వస్తున్నాయి అంటుర్రో ఆ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా తక్కువ వేసుకుంటే ఇక్కడ డాట్ పెట్టేసరికి ఇది కొంచెం పైకి అవుతుంది. సో ఇక్కడ వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు షోల్డర్ జారట్లేదు, మీకు పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొక డౌట్ అడుగుతున్నారు. అదేం డౌట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాకు లాగినట్టు అవుతుంది, అది ఎలా అవుతుందక్క అని అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను. అయినా కానీ అలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి అంటే మీరు వీడియోని కరెక్ట్గా చూడట్లేదు, మీరు బ్లౌజ్ కటింగ్ని ఫాస్ట్గా చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతలేదు. సో మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక బ్లౌజ్ ముందుట పెట్టుకొని కటింగ్ చేసుకొని అది చూసినప్పుడు వేరుంటుంది, కటింగ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఒక్కొక్క ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే మంచిగా ఒక వీడియో చూసుకుంటూ మీరు కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు 34 చెస్ట్ అన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది 8.5 ఉంటుంది కదా. ఇప్పుడు 8.5 అంటే ఇక్కడ నుండి కరెక్ట్గా 8.5 వీడు వేసుకుంటాం మనం. ఇక్కడ వేసుకున్నప్పుడు ఖర్చు కరెక్ట్గానే వస్తుంది. సో ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్లోనే మీకు ఇక్కడ మిస్టేక్ అవుతుంది. ఇక్కడ మనము ఖర్చుకి ఇంత తీసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇదిగోండి 8.5 ఇక్కడ పెట్టేసుకోండి. ఇది మెయిన్, ఇది
ఖర్చు 8.5 ఖర్చుకు పెట్టుకొని ఇక్కడ డాట్ వస్తుంది. అంటే ఈ డాట్ని కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ డాటుని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు తీసేసుకుంటే మీకు ఎంత మిగులుతుంది? ఇక్కడ ఇదిగోండి ఎంత తేడా వచ్చింది చూడండి, ఇంత తేడా వచ్చింది. సో ఇంత తేడా వచ్చినప్పుడు ఇదంతా తక్కువైనట్టే కదా మీకు. ఇదంతా తక్కువ ఏమవుతుంది మీకు? ఈ విధంగా లాగుతుంది. సో ఈ విధంగా లాగొద్దు అనంటే మీరు మార్జిన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు గల్లా అనేది ఎక్కువయ్యి షోల్డర్ జారిపోతుంది. సో మీరు ఇక్కడ మార్జిన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ డౌన్ చేసాం, అవునా? సో షోల్డర్ జారదు. ఇక్కడ ఆల్రెడీ కొంచెం విడత ఎక్కువ చేసాం నెక్కి. సో రౌండ్ నెక్ అయితే నీట్గా వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం సాగుతుంది, అవునా? ఎంత సాగినా మార్జింగ్ అంతా సాగుతుండొచ్చు. కానీ ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి కదా. మనం ఏం చేయాలి? ఇక్కడ ఎంతైతే మనకు ఎక్స్ట్రా మార్జింగ్ వచ్చిందో అంత, అంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు. సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అందరికీ ఉండదండి. చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే కొంచెం నార్మల్గా అలా సన్నగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ లేని వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రాదు. కానీ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి మటుకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా నో ప్రాబ్లం ఇంత విడితో. చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి, బొద్దుగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కొంతమందికి ఈ వెన్ను అనేది వెడల్పుగా ఉంటుంది, అంటే చెస్ట్ భాగం అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది కొందరికి దగ్గరగా ఉంటుంది. సరే, వాళ్ళ సైజులను బట్టి వాళ్ళైతే మీరు చూసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ నుండి ఇక్కడికి కూడా కొంచెం తక్కువగా వస్తుంది అని అంటున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువగా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ ఎంత తీసుకున్నాం? 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ 1 ఇక్కడ 1, ఇక్కడ మనకు లేదు, ఇక్కడ మనకు ఎక్కువగా లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అన్న ఈ విధంగా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు ఇది తక్కువ కాకుండా ఉంటుంది. నేను అసలు నార్మల్ ఖర్చుతోటే తీసుకుంటాము, కానీ ఒక్కొక్కరు కటింగ్ చేసుకున్న తర్వాత మాకు ఇట్లా ఫ్రంట్ పార్ట్లు ముందు భాగాలు తక్కువగా వస్తున్నాయి, ఒక సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది అని చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. అందుకే నేను ఇలా చెప్తున్నాను, ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టేసుకొని మీరు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మీకు ఖర్చు ఉంటుంది, మీకు క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నీ మీకు ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ ఫ్రంట్ షేప్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఒకసారి కట్ చేసి చూడండి. ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే చేయండి. అర్థమైందా లేదా అని కూడా నాకు కామెంట్ బాక్స్లో చేయండి, ఓకేనా? ఇక్కడ డాట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వరకు కటింగ్ చేసేస్తున్నాం. క్లియర్గా అర్థమైందా లేదా అని కూడా నాకు ఒకసారి చెప్పండి. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అని కూడా తెలియదు నాకు. సో అర్థమైందని మెన్షన్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు ఇచ్చే కామెంట్ వల్లనే నాకు చెప్పాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ మీకు నేర్పించాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మీ కామెంట్లో ప్రతి ఒక్కటి కూడా తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, మీకు ఒకవేళ వచ్చి బాగుంది అని అన్నప్పుడు, మీ టిప్ బాగుంది అక్క, చాలా యూజ్ అవుతుంది అక్క అన్నప్పుడు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, నిజం చెప్తున్నానండి, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను దగ్గరుండి నేర్పించకపోకున్నా నాకు యూట్యూబ్ అనేది ఒక మంచి నేర్పించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయిందనమాట నాకు. సో నేను ఎంతోమందికి నేర్పియాలి అనుకున్న కోరికను ఈ విధంగా యూట్యూబ్ వల్ల తీర్చేసుకుంటున్నాను. సో ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ భుజం అయిందనుకోండి, మనం భుజం సైడ్ కొంచెం తగ్గించుకోండి, అంతేకాని మనకు నెక్ సైడ్ కాకుండా చూసుకోండి, ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ కొంచెం 2 పాయింట్స్ అంతా తగ్గింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఈ డాట్ పెట్టామనుకోండి, చూడండి కరెక్ట్గా ఈ విడత వచ్చేస్తుంది. ఇగో ఇలా ఈ విడత వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఈ విధంగా డాట్ పెడితే చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అన్ని విధాలా ఈ కటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే, ఎక్కడ అర్థం కాలేదో క్లియర్గా మెన్షన్ చేయండి, ఓకేనా? అయితే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే, మాకు క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆ క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు మాకు అసలు తేడా వస్తుంది అక్క అని అంటున్నారు. ఎందుకు తేడా వస్తుంది అనేది నేను చెప్తాను. చూడండి, మీరు ఇక్కడ డాట్ పెట్టుకుంటారు, అయితే మనం కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తామో చూపిస్తాను మీకు. ఇంత సైజ్ తీసుకుంటున్నాం మనం, ఇంత సైజ్ తీసుకొని
ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్ నేను ఈ విధంగా వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ కూడా షేప్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా షేప్ ఇస్తానన్నమాట. ఓకే, అయితే ఈ షేప్ వచ్చేసి కొంచెం ఇక్కడ నుండి ఇచ్చుకోండి. ఇంత ఇక్కడ వరకే తీసుకురాకండి. ఇక్కడ నుంచి ఒక ఖర్చుకి ఎంత ఈ సైజులు ఉన్నప్పటి నుంచి తెచ్చుకోండి. ఇక్కడేమో ఇక్కడ ఇలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకు ఇక్కడి వరకు వస్తుంది విడత అనేది. చూడండి, ఇక్కడ వరకు వచ్చేసింది. మనం కట్ చేసుకున్న పీస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది. చూపిస్తాను మీకు. ఇదిగోండి, అయితే మనం ఇక్కడ దాటు పెట్టకముందే ఈ విధంగా చూసుకుంటున్నాం. బిగినర్స్కి చెప్తున్నానండి. ఈ విధంగా చూసుకొని ఇక్కడ కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కరెక్ట్గా ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది దాటు. అండ్ ఇక్కడ కరెక్ట్గా దాటు వస్తుంది, ఇక్కడ కూడా కరెక్ట్గా దాటు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటున్నాం. కానీ మనం ఈ దాటు పెట్టేసరికి మనది కాస్త ఎంత వస్తుంది, ఇక్కడి వరకే వస్తుంది. అంటే ఇంత ఖర్చు మనకు వేస్ట్ అవుతుంది. సో మనం ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ నుండే మనము ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఇంకా ఎక్కువ ఉండాలి. ఇది కట్ అయిపోతుంది మనకు. అందరూ ఏం చేస్తున్నారంటే ఈ పార్టుల మట్టుకే తీసుకుంటున్నారు కొంచెం ఎక్కువ తీసుకొని, అప్పుడు ఇది మాకు ఎక్కువ తక్కువ అవుతుందక్క, మీలాగా కరెక్ట్గా రావట్లేదు అని అంటున్నారు. సో మీరు ఇట్లా కొంచెం ఇలా సెట్ చేసుకొని ఈ విధంగా మీరు చూసుకొని ఇక్కడ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకోండి. ఇలా ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా ఖర్చు, ఇక్కడ దాటు, ఇక్కడ కొంచెం ఖర్చు వచ్చింది, ఇక్కడ కూడా కింద ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు బిగినర్స్కి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఎంత తీసుకోవాలి అనేది తెలియదు. కానీ ఈ డాట్ పెట్టుకొని మీరు కనుక ఇలా చూసుకుంటే మీకు తేడాలు అనేటివి రావు. ఓకేనా? ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్. ఇప్పుడు